తెలివైన కుందేలు మరియు సింహం. ఒకప్పుడు అడవిలో భయంకరమైన సింహం ఉండేది. ఇది చాలా అత్యాశ సింహం మరియు అడవిలో జంతువులను విచక్షణారహితంగా చంపుతుంది. ఇది చూసిన జంతువులన్నీ గుమిగూడి, ప్రతి జాతికి చెందిన ఒక జంతువు ప్రతిరోజూ సింహం తినడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి సింహాన్ని సంప్రదించాలని నిర్ణయించుకున్నాయి. కాబట్టి ప్రతిరోజు అడవిలో జంతువులలో ఒకదానిని సింహం తింటుంది. అలా ఒకరోజు చివరికి కుందేళ్ల వంతు వచ్చింది. కుందేళ్లు వాటి జాతిలో ఒక పెద్ద వయసు కుందేలును ఎంచుకున్నాయి. కుందేలు తెలివైనది మరియు ఎక్కువ వయసు కలది. ఆ కుందేలు సింహం దగ్గరికి వెళ్లడానికి దాని స్వంత సమయం నిర్ణయించుకుంది. ఆ రోజు ఏ జంతువు రాకపోవడం చూసి సింహం అసహనానికి గురైంది. మరియు మరుసటి రోజు అన్ని జంతువులను చంపాలని అనుకుంది. కుందేలు సూర్యాస్తమయం నాటికి సింహం దగ్గరకు వెళ్ళింది. సింహం దానిపై చాలా కోపంగా ఉంది. కాని, తెలివైన కుందేలు ప్రశాంతంగా ఉండి, నెమ్మదిగా సింహానికి అది తన తప్పు కాదని చెప్పింది. దారిలో వస్తుండగా కోపంతో ఉన్న ఒక సింహం వారందరిపై దాడి చేసి, కుందేళ్లన్నింటినీ చంపి తిన్నది. మరియు నన్ను కూడా చంపడానికి వస్తుంటే నేను ఏదో ఒకవిధంగా సురక్షితంగా నిన్ను చేరుకోవడానికి తప్పించుకున్నాను, అని కుందేలు చెప్పింది. తానే ఈ అడవికి మృగరాజునని తన ఆధిపత్యాన్ని ఇతర సింహాలకు సవాలు చేస్తోందని కుందేలు చెప్పింది. సింహం చాలా కోపంగా ఉన్నందున తనను ఇతర సింహం ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లమని కుందేలుని కోరింది. తెలివైన కుందేలు అందుకు సరేనని అంగీకరించి సింహాన్ని నీటితో నిండిన లోతైన బావి వద్దకు తీసుకెళ్ళింది. అప్పుడు కుందేలు బావి నీటిలో సింహానికి తన ప్రతిబింబం చూపించింది. సింహం చాలా కోపం వచ్చింది. గర్జించడం ప్రారంభించింది మరియు నీటిలో దాని ప్రతిబింబం కోపంగా ఉండటం చూసి, అప్పుడు సింహం దానిపై దాడి చేయడానికి నీటిలోకి దూకింది. సింహం బావిలో పడి ప్రాణాలు కోల్పోయింది. ఆ విధంగా తెలివైన కుందేలు అడవిలోని జంతువులను, దాని మిత్రులను క్రూరమైన సింహం నుండి రక్షించింది.